జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఎల్లుండి ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలపై సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి శాసనసభలో తన బలాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్కు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణించిన తర్వాత పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన బీజేపీ సమాయత్తమవుతూ వస్తుంది. అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ వస్తుంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండడంతో అక్కడ అనేక అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా కిషన్ రెడ్డి పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగానైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ఒక మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ మానిటరింగ్ కమిటీలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు బీజేపీ విజయం సాధించే విధంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలనే పైన పర్యవేక్షణ అయితే ఈ కమిటీ చేసింది. అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు అనేక మంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఎవరైతే ప్రజాబలం ఎవరు ఆర్థికంగా ఉన్నారనే అంశాలను కూడా పర్యవేక్షించేందుకు కూడా ఒక త్రిసభ్య కమిటీని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి సంబంధించిన బలాలే కానీ అన్ని సామాజిక అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించే పనిలో ఉంది. మొత్తంగా ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారంగా అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో, ఎందుకంటే ఈ ఎన్నిక ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా ఉంది కాబట్టి దీన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండడంతో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని ఒక సంకేతాన్ని బలంగా ఇవ్వచ్చు అని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం అయితే భావిస్తుంది. ఇటీవల ఏదైతే రాష్ట్రంలో జరిగినటువంటి శాసన మండలి స్థానాలు ఏవైతే ఉన్నాయో అటు 2 ఉపాధ్యాయ ఒక పట్టభద్రు స్థానాల్లో బీజేపీ ఒక ఏదైతే ఉపాధ్యాయుతో పాటు ఒక పట్టభద్రు ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిని కైవసం చేసుకుని తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. కాబట్టి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ కనుక విజయం సాధిస్తే తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చి 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో సునాయాసంగా అధికారం రావచ్చనే ఆశాభావాన్ని అయితే మొత్తంగా బీజేపీ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఏదైతే బలమైన అభ్యర్థి కోసం త్రిసభ్య కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఏకాభిప్రాయం కోసం అభిప్రాయ సేకరణ అయితే చేపట్టింది. మొత్తంగా రేపు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే పైన ఒక చర్చ జరగనుంది. రేపు రాష్ట్ర కమిటీ ఏదైతే ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకున్న నిర్ణయం ప్రకారం అభ్యర్థుల 3 పేర్లతో కూడినటువంటి అభ్యర్థుల జాబితాను జాతీయ నాయకత్వానికి పంపిస్తారు. జాతీయ నాయకత్వం ఆమోద ముద్ర వేసిన తర్వాత ఎల్లుండి రాత్రి లేదా మరుసటి రోజైనా అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగానైతే ఏదైతే గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి కిమ్స్ డైరెక్టర్గా ఉన్నటువంటి అంతేకాకుండా మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి వీరప్పనేని పద్మ కూడా ఈ టికెట్ను ఆశిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నేత కూడా ఈ సీట్ని అయితే మొత్తంగా ఆశిస్తున్న రామకృష్ణ కూడా ఆశిస్తున్న పరిస్థితి. అయితే లంకల దీపక్ రెడ్డి ఏదైతే గత 2023 అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో మూడవ స్థానానికి పరిమితం అవ్వడం, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతుండడంతో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న లంకల దీపక్ రెడ్డికి టికెట్ ఇస్తారా లేదా, ఒకవేళ అతనికి ఇవ్వకపోతే జూటూరు కీర్తిరెడ్డికి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి లంకల దీపక్ రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డికి ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఈ ఇద్దరితో పాటు ఏదైతే అటు వీరప్పనేని పద్మ కానీ రామకృష్ణ ఈ 4 పేర్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీ కూడా అన్ని రకాల వివరాలను సేకరిస్తుంది. అటు సామాజిక సమీకరణలు కానీ అటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు బరిలో నిలిచే అవకాశం ఉంది, వారికి గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందా లేదా, ఈ అంశాలన్నింటినీ కూడా ఈ త్రిసభ్య కమిటీ అభిప్రాయాలు అయితే సేకరిస్తుంది. రేపు ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందో రాష్ట్ర ఎన్నికల కమిటీ సంబంధించిన దాంట్లో ఈ అభిప్రాయాలు వచ్చిన వాటిని కూడా ఇవ్వని ఉన్నాయి. అయితే కిషన్ రెడ్డి నిర్ణయం ఇక్కడ కీలకం కానుండడంతో కిషన్ రెడ్డి ఎవరి
వైపు మొగ్గు చూపుతారు, ఎవరికి టికెట్ కట్టబెడతారు అనేది అటు పార్టీలో కూడా ఒక చర్చనైతే నడుస్తున్న పరిస్థితి. మొత్తంగా బీజేపీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటికే అనేక రకాల సన్నాహక సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తూనే అటు పార్టీకి సంబంధించినటువంటి అనేక సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో హామీల విస్మరణపైన పూర్తి స్థాయిలో ఎండగడుతూ వస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఆ సంక్షేమ పథకాలు నిధులపైన కూడా పూర్తి స్థాయిలో వివరిస్తూ వస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదలవడంతో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి అనే సంకేతాన్ని బలంగా ఉన్న నేపథ్యంలో అటు కేంద్ర మంత్రులు కానీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచారని కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే భావిస్తుంది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో ప్రధానంగా ఏదైతే కేంద్రం రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయం ఉందో అంతేకాకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తి స్థాయిలో ఎండగట్టాలని అయితే బీజేపీ భావిస్తుంది. లక్ష్మి.